ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దామని విశాఖ జీవీఎంసీ యూడీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మి అన్నారు. శనివారం నాడు విశాఖ నగరంలో మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మురళీనగర్ గార్డెనర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినియేచర్ ఎగ్జిబిషన్ దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశం పైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఆర్ట్స్ జి రమాదేవి ప్రొఫెషనల్ మినియేచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయని అన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా సరిత అనే ఆమె ఇంటి దగ్గర పెంచుకున్న కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. 5వ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు ప్రతి ఇంటా పచ్చని మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భారత కిసాన్ సంఘ్ జాతీయ నాయకుడు జలగం కుమారస్వామి, చిన్నపిల్లల వైద్యులు రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధి అక్షిత, కార్యక్రమం నిర్వాహకులు అరుణ, విశ్రాంత రైల్వే అధికారి రాజు, క్లైట్స్ స్కిల్స్ ప్రైవేట్ సంస్థ ఎండి జ్యోతి, నాదెళ్ల, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వివిధ సంస్థలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నాకే తెలీదు, అలాంటి సిచ్యువేషన్ నన్ను అపాయింట్ చేశారు. తర్వాత ప్రత్యక్షంగా నేను జీవీఎంసీ ఎంప్లాయీ అవ్వచ్చు, పరోక్షంగా మా రత్న గారి మా జీవీఎంసీ ఎంప్లాయీ. ఆయన వితౌట్ సింగిల్ ప్రైస్తో మేము స్టార్ట్ చేసాం. కానీ ఆయనే సీడ్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి ఆయనే మా జీవీఎంసీ తరఫున ఖర్చు పెట్టి చేస్తున్నారు. అందుకని అందరూ క్లాస్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమానికి మా కమిషనర్ గారు సింగిల్ ప్రైజ్ కూడా శాంక్షన్ చేయలేదు. అది కూడా రిక్వెస్ట్ చేశారు రత్న గారిని, సిటీసీ గ్రూప్ వారిని. ఎందుకంటే నేను 80% వరకు మీకు మొత్తం ఎంటైర్ వైజాగ్ అంతా మీరు టెర్రస్ గార్డెన్ విషయంలో సపోర్ట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అన్నారు. ఆ విషయంలో నేను అఫీషియల్గా కొంచెం బాధపడినా మా కమిషనర్ గారు ఆర్డర్ నేను ఒబే చేయాలి కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ కి రత్న గారి సీడ్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి అన్ని ప్రతి కార్యక్రమానికి ఆయన సొంత డబ్బులతోనే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా కార్పొరేషన్ లో ఒక ఎంప్లాయ్ కాదు, ఒక మంచి స్నేహితుడిగా మాకు గెలుగుతున్నారు. అందరికి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే కమిషనర్ గారు మాకు స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా మా కమిషనర్ గారికి ముఖ్య ఉద్దేశం ఆయన మానసిక పుత్రిక ఈకో వైజాగ్ ఉన్న 5 కాంపోనెంట్స్ లోను ఈకో క్లీన్, ఈకో గ్రీన్, ఈకో బ్లూ, ఈకో వైజాగ్, జీరో పొల్యూషన్, ఈ 5 జీరో ప్లాస్టిక్ 5 కాంపోనెంట్స్ తోని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మాకు ఉదయ్ భాస్కర్ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ గా వర్క్ చేసి 2020లో రిటైర్ అయ్యాను. మెయిన్లీ ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి వేస్తున్నాను. తర్వాత పెయింటింగ్స్ కూడా ఆల్మోస్ట్ హై స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఆయిల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. నా మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నేచర్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్. పర్టికులర్లీ అందులో ఉంటుండగానే నేచర్ లేకపోతే అలాగా అవన్నీ ఆలోచిస్తూ ఉంటాను. పెయింటింగ్స్తో పాటు కొంచెం ప్లాంటేషన్ వర్క్స్ కూడా చేస్తుంటాను. గార్డెనింగ్ ఎలాగా ఇంట్లో చేస్తాం, మాకు అలవాటు. మార్నింగ్ అట్లీస్ట్ ఒక ½ an hour 1 hour, సాయంత్రం 1 hour పర్టికులర్లీ చేస్తుంటా అన్నమాట. గ్లాస్ సంచులు ఉన్నాయి, ఒక 20 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెడితే గ్లాస్ సంచులు దొరుకుతాయి. లేకపోతే ఇంట్లో కుట్టించుకోండి. పాడైపోయిన బట్టలు ఉంటాయి కదా, పాత బట్టలు ఉంటాయి కదా, వాటిని కుట్టించి చిన్న సంచుల కింద వాడుకోండి. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ప్లాస్టిక్ సంచులు వాడద్దు. సో పిల్లలు కనుక మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మార్పు వస్తుంది. అలాగే రెండోది ఒక చిన్న విషయం మీకు చెప్తా ఉంటుంది ఏంటంటే, మన ఇంట్లో చాలా వేస్ట్ ఉంటుంది. ఇంట్లో వేస్ట్ని తడి చెత్త, పొడి చెత్త. ఇప్పుడు జీవీఎంసీ ప్రతిరోజు మనకు అడ్వర్టైజ్ చేస్తుంది, ఆటోల్లో చెప్తున్నారు. కానీ మా అపార్ట్మెంట్లో నేనుండి దగ్గరగా చెప్పినా కానీ తడి చెత్త, పొడి చెత్త అనేది సపరేట్ చేయడం అనేది చాలా చేయట్లేదు. సో మీరు ఇంట్లో ఏం చేస్తారంటే, పిల్లలుగా మీరు బాధ్యత తీసుకుని తడి చెత్త అంటే వంటింట్లో
వండే కూరగాయల నుంచి వచ్చేది కానీ లేకపోతే కట్ చేసిన కూరగాయలు కానీ ఇవన్నీ తడి చెత్త అంటారు, గ్రీన్ మెటీరియల్ అంతా. ఇదంతా వేరే బాస్కెట్లో వేయండి. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్స్, ఇవన్నీ పొడి చెత్త అంటాం మనం. వీటిలన్నింటినీ మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. సో మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీరు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేస్తే వాళ్ళు రెండింటినీ వేరువేరుగా తీసుకెళ్ళి తడి చెత్త అందరినీ కంపోస్ట్ కింద తయారు చేస్తారు. పొడి చెత్త అందరినీ మళ్ళీ రీసైకిల్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయని మనం పడేసాం అనుకోండి, మనం దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే విధంగా ఉపయోగిస్తాం. Please like, share, subscribe our channel.